మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం సాలూరు మండలం తుండు పంచాయతీ జగ్గు దర్వలస గిరిజన గ్రామంలో గత 40 రోజులుగా గిరిజనులు న్యాయ పోరాటం చేస్తున్నారు. షెడ్యూల్ ఏరియా లిస్ట్ ను గిరిజన సంక్షేమ శాఖ వెబ్సైట్ లో పెట్టాలని గ్రామస్తులు 40 రోజులుగా న్యాయ పోరాట నిరాహార దీక్ష చేపట్టినప్పటికీ ఏ ఒక్క అధికారి గాని ఏ ప్రజాప్రతినిధులు గాని కనీసం గిరిజనుల తరపున సమస్య పరిష్కారం చేయడానికి రాకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం మరియు గిరిజన మంత్రి ఈ సమస్యను పరిష్కారం చేయాలని కోరారు. న్యాయం చేయలేని పక్షంలో ఉమ్మడి జిల్లాలో అన్ని గిరిజన గ్రామాల్లో నిరాహార దీక్ష చేస్తామని, అలాగే అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరాహార దీక్ష చేస్తామని తుమ్మి అప్పలరాజు ద్వారా తెలిపారు. ఆయనతో పాటు ట్రైబల్ రైట్స్ ఫోరం కమిటీ ప్రెసిడెంట్ ఐ నర్సింగ్ ద్వారా జనరల్ సెక్రటరీ రాయల ధనుంజయ పాల్గొన్నారు. ट्राइबल समस्या में स्पंदिंचाली राजेंदर गारू ट्राइबल समस्या में स्पंदिंचाली राजेंदर गारू ट्राइबल समस्या में स्पंदिंचाली गिरिजन एमएलఏలందరూ కూడా ट्राइबल समस्या में स्पंदिंचाली गिरिजन एमएलఏలందరూ ट्राइबल समस्या में स्पंदिंचाली आदिवासी संघ నాయకులందరూ కూడా ट्राइबल समस्या में स्पंदिंचाली అందరికీ నమస్కారం. నా పేరు తుమ్మప్పలరాజు ద్వారా మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం సాలూరు మండలం అలాగే తుండ పంచాయతీ జగ్గు దర్వలస గిరిజన గ్రామంలో ఉన్నాం. ఈ గిరిజన గ్రామంలో న్యాయ పోరాటం అని చెప్తూ ఈ రోజుకి 40 రోజులుగా గ్రామంలో ఉన్న గిరిజనులందరూ కూడా టెంట వేసి ఏదైతే హైకోర్టులో గిరిజన గ్రామాలన్నీ కూడా షెడ్యూల్ గ్రామాలన్నింటిలో కూడా హైకోర్టు ఏం చెప్పిందంటే ఆన్లైన్ లో పెట్టమని చెప్పింది. ఈ రోజు కనీసం ఆ ఉత్తరాలు ఎటువంటి ఉత్తరాలు కూడా తీసుకోకుండా ఆన్లైన్ లో పెట్టలేదు. జిల్లా కలెక్టర్ గారు ఐటీడీ పీఓ గారు స్పందించాలని చెప్పేసి వీళ్ళు 40 రోజులుగా మా ఏవైతే హైకోర్టులో మాకు అనుకూలంగా తీర్పిచ్చారో మా గ్రామాలన్నీ కూడా 18 మండలాల్లో ఉన్న గ్రామాలన్నీ కూడా షెడ్యూల్ గ్రామాలు ఉన్నాయి. ఆ షెడ్యూల్ గ్రామాలన్నీ కూడా ఆన్లైన్ లో పొందుపరిచినట్టయితే మా షెడ్యూల్ సర్టిఫికెట్లు వస్తామని ఆవేశం వ్యక్తం చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తరాల్ని అమలుపరచండి అని చెప్పేసి జగ్గు దర్వలస గిరిజనులు 40 రోజులుగా ఈ ప్రాంతం టెంట్ వేసి గిరిజనులందరూ కూర్చుంటే కనీసం ఏ ఒక్క గిరిజన నాయకులు గాని ఏ ఒక్క అధికారి గాని ఏ ఒక్క మాజీ ఎమ్మెల్యేలు గాని సిట్టింగ్ ఎమ్మెల్యే గాని స్థానిక మంత్రులు గాని ఈ సమస్య తెలుసుకోనికి ఎవరికి ముందుకు రాకపోవడం అనేది చాలా దురదృష్టకరం. కొంచెం మంది నాయకులతో ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలని డబ్బులు ఎత్తుకొని హైకోర్టుకి వెళ్లి ఉత్తర్వులు తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పటికే మా ప్రాంతం అంతా కూడా 107 యాక్ట్ లేకపోవడం వల్ల భూములు కోల్పోయాం. షెడ్యూల్ గ్రామాలు లేకపోవడం వల్ల మా పిల్లలు ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ కూడా షెడ్యూల్ సర్టిఫికెట్ లేకపోవడం వల్ల ఉద్యోగులు సెలెక్ట్ అవ్వలేకపోతుండ్రని ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆదర్శంగా రాష్ట్రం అంతా తీసుకోవాలి, దీనికోసం వీళ్ళు పోరాటం చేస్తున్నారు. ఇలాంటి గ్రామానికి మేము మనస్ఫూర్తి మద్దతు ఇవ్వడానికి ఈ రోజు జగ్గు దర్వలస రావడం జరిగింది. అయితే గుమ్మడి సంజయ్ రాణి గారిని చిన్న మనవి, అమ్మా నువ్వు మా ఆడబిడ్డవి, నిన్ను ఏదైనా రాజకీయ పార్టీ నాయకులు గాని విమర్శిస్తే అయ్యో నేను గిరిజన ఆడపిల్లనే ఓ గిరిజన బిడ్డనే అందుకే నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు అంటున్నారు. అమ్మా నువ్వు నా సోదరులాంటివి, మరి నీ నియోజకవర్గం నీ మండలంలోనే గిరిజనులే కదా, షెడ్యూల్ గ్రామాల సర్టిఫికెట్లు ఇవ్వండి, పిల్లలందరూ కూడా బతుకుతే భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి టెంట్ వేస్తే ఈ రోజు మరి వీళ్ళు గిరిజనులు కాదమ్మా తల్లి, మరి మన రిజర్వేషన్ తోనే నీవు ఈ రోజు ఎమ్మెల్యే అయ్యో,